బోయింగ్ స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. బుచ్ విల్మోర్ తో కలిసి సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారు. వారం రోజుల పాటు అక్కడే ఉండి ఈ నెల 14న మళ్లీ భూమిపైకి చేరుకోనున్నారు. భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ మరో అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ లో ISS కు పయనమయ్యారు. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు 25 గంటల్లో చేరుకోబోతున్నారు. అక్కడే వారం రోజుల పాటు ఉండనున్నారు. స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్ లోనే ఈ నెల 14న మళ్లీ భూమిపైకి చేరుకోనున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయాణం ఆరంభమైంది. స్టార్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు. ఈ స్పేస్ మిషన్ కు సునీత పైలట్ గా, విల్మోర్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక సునీత అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి. 2006, 2012లో సునీత అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రయాథ్లాన్ పూర్తి చేసిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. వెయిట్ లిఫ్టింగ్ మిషన్ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రెడ్మిల్ పై పరుగెత్తారు. 2007 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోస్టన్ మ్యారథాన్ పూర్తి చేశారు. అమెరికా నావికా దళంలో పనిచేసిన సునీత విలియమ్స్ ను నాసా 1998లో ఎంపిక చేసి వ్యోమగామిగా శిక్షణ ఇచ్చింది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్ చాలా ఏళ్లు వాయిదా పడింది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అభివృద్ధిలో కొన్ని ఆటంకాలు తలెత్తడంతో వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ స్పేస్ క్రాఫ్ట్ ను నిపుణులు సిద్ధం చేశారు. బోయింగ్ కంపెనీ డెవలప్ చేసిన మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం వాహనం స్టార్ లైనర్. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇలాంటి అంతరిక్ష ప్రయాణ వాహనాలు తయారు చేసే తొలి ప్రైవేటు సంస్థగా రికార్డుకెక్కింది. తాజా ప్రయోగంతో రెండో ప్రైవేటు సంస్థగా బోయింగ్ కంపెనీ రికార్డు సృష్టించింది.